చిత్రం రావడం, కుటుంబ విలువలను పెంపొందించే చిత్రం రావడం చాలా సంతోషం. నేను నిజంగా మా డాక్టర్ భాస్కర్ యాదవ్ అంటాం మేము, ఆయన దాసరి భాస్కర్ యాదవ్ గారు, ఆయన స్వీయ దర్శకత్వంలో ఆయన్నే కథ రాసి, ఆయన్నే లిరిక్స్ రాసి, ఆయన్నే ప్రొడ్యూస్ చేసి ఇంత గొప్ప సినిమా తీస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు. నేను ఊహించిన దానికంటే రెండింతలు మూడింతలు బాగుంది ఈ సినిమా. భాస్కర్ యాదవ్ గారిలో ఇంత టాలెంట్ ఉందని నాకు తెలియదు. ఎందుకంటే ప్రజా జీవితంలో మేము కలిసి పనిచేసినాం. నేను 15 సంవత్సరాల ఉద్యమంలో మేము కలిసి పనిచేసినాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన జడ్పీటీసీగా ఉన్నారు. మరి ప్రజా జీవితంలో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ కళ, ఈ ఇండస్ట్రీలో, ఈ రంగంలో, ఈ సినిమా రంగంలో ఇటువంటి మరి ఆయనకు కళ ఉందని, ఇంత వినూత్నంగా, ఇంత గొప్పగా ఆలోచించి, ఇంత కూర్పుగా ఒక చిత్రాన్ని తీయగలదని నేను నిజం కూడా ఊహించలేదు. నేను ఆయనకు కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అందరు యాక్టర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, అందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి భాస్కర్ యాదవ్ గారు తన సర్వస్వం ఒడ్డి ఈ సినిమాని తీసినాడు. ఇంత గొప్ప కుటుంబ కథా చిత్రం, కుటుంబ విలువల్ని అందరికీ గుర్తు చేసే చిత్రం, కుటుంబ విలువల్ని కాపాడుకునే చిత్రం, భావి తరాల వారికి అసలు బాంధవ్యం అంటే ఏంది, అనుబంధం అంటే ఏంది, ఒక డబ్బు ఒకటే కాదు, ఒక ఉద్యోగం ఒకటే కాదు, అన్నిటికంటే ఎక్కువ అనుబంధాలకు, కుటుంబ అనుబంధాలకు, మన రిలేషన్స్కి మరి దానికి ఎక్కువ విలువ ఇవ్వాలి, దాన్ని ఎప్పుడు కూడా మనం సజీవంగా ఉంచుకోవాలి అని చెప్పే చిత్రం ఇది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ, స్పెషల్గా ఈ జనరేషన్ వారైతే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ సినిమా తీయాలని. ఎందుకంటే భాస్కర్ యాదవ్ గారు సర్వస్వం ఒడ్డి, మరి ఆయనంత ధనవంతుడు కాదు, అయినా సరే ఆయనలో ఉన్న కళని బయటపెట్టి ఒక సంక్రాంతి పండుగ వచ్చిందంటే అలా కలుస్తాం. ఆ సన్నివేశాన్ని నిజంగా మా జీవితాన్ని డైరెక్టర్ గారు ఎక్కడైనా రికార్డ్ చేసుకుని చూపించారా అన్నంత ఫీలింగ్ వచ్చి ప్రతి క్షణం కూడా నేను కళ్ళు చెమర్చని సన్నివేశం లేదు. నేను వివాహం చేసుకున్న అత్తగారింటికి పయనమైనప్పుడు కూడా పువ్వును తాకి, మనిషిని తాకి ఎన్ని గంటలు ఏడ్చాను. ఆ సన్నివేశం మొత్తం డైరెక్టర్ గారు తెరకెక్కించారు. చాలా చూడడం జరిగిందన్న, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మళ్ళీ ఇంకోటి, ఇంత మంచి ఫిలిం ఇచ్చిన భాస్కర్ యాదవ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ మన హీరో రామ్ గారు, వాట్ ఏ పర్ఫార్మెన్స్ సార్, సూపర్ చేశారు సార్. మా సెకండ్ హాఫ్ మొత్తం ఏడ్చుకుంటూనే ఉంటారు, అంటే అంత కనెక్ట్ అయిపోయినా. ప్రతి ఒక్క అన్న చెల్లెల బంధం అయినా సరే, అత్త కోడల బంధం, వీళ్ళందరికీ ఒక ఫ్యామిలీ మొత్తం. మనకు ఫైట్స్ కావాలంటే ఫైట్స్ ఉన్నాయి, సెంటిమెంట్ కావాలి సెంటిమెంట్, డ్రామా కావాలంటే డ్రామా ఉంది. మీరు ఎంత ఏడుపు రావాలంటే ఈ సినిమా చూడండి, అంత కనెక్ట్ అవుతారు, అంత ఏడుపు వస్తుంది. ఇప్పుడుకెళ్ళి మీరు ఇంటికి వెళ్ళి మన చెల్లెని చూడాలి, అరే మా చెల్లెని కలవాలి, మా అత్తమ్మని కలవాలి అని చెప్పేసి అంత మైండ్ మొత్తం మార్చేసి డైరెక్టర్ గారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్, లాస్ట్ ఒక సాంగ్ ఉంటది, ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి బయటకు పంపి, ఆ సాంగ్ మాత్రం చాలా కనెక్ట్ అయింది. కంపల్సరీ ఈ మూవీ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. మన పుష్ప సినిమా ఎట్లయితే హిట్ చేసినో దీన్ని కూడా అంతే హిట్ చేయాలని కోరుకుంటున్నా. చిట్టిపోటి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక వల్గారిటీ లేదు. రామ్ గారు మాత్రం లాస్ట్ కి మాత్రం ఆయన ఒక షాట్ ఉంటది, వెనకాల తిరిగే షాట్, ఈయన తిరిగాక నా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. వాట్ ఏ పర్ఫార్మెన్స్ సార్. మీరు ఇంకా ఇలాంటి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందించాలి. చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ మీకు కనెక్ట్ అవుతుంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. అస్సలు ఒక సీన్ కూడా బోర్ కొట్టది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక్క సీన్ వల్గారిటీ లేదు, మంచి నీట్ కామెడీ ఉంది. కంపల్సరీ వచ్చి వాచ్ చేయాలి చిట్టిపోటి సినిమా. థ్యాంక్ యూ. నిజంగా డైరెక్షన్ చేసి ప్రొడ్యూస్ గా చేయటువంటి మాటలు కాదు సార్. నిజంగాను ఈ చెట్టి పొట్టి మూవీ అసలు నిజంగా పేర్స్ వస్తే ఏంటో అంటే మన ఏదో చిన్నపిల్లల సినిమా అది ఇది అనుకుంటాం, కాదు. ఇందులో చూస్తే ఒక ఫ్యామిలీ డ్రామా అనమాట. సినిమా అంతా ఎమోషనల్, నిజంగా మనసు హత్తుకున్న సినిమా సార్. నిజంగా ఇలాంటి సినిమాలు కూడా ఈ రోజుల్లో అంటే 2024 డిసెంబర్ 27 ఇంకా 3 రోజుల్లో ఉంది. 2024లో ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ ఏది అంటే ఈ చిట్టి పొట్టి సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది.
నిజంగా ఏం చెప్పాలి చాలా మాట్లాడుతున్నారు. అసలు ఏం చెప్పాలి నిజంగా ఎమోషనల్ అయ్యాను బయటకు వచ్చాక. నేను నిజంగా ఒక మంచి మెసేజ్ సినిమా చూశాను అని, అంటే ఇంక ఇలాంటి సినిమాలు రావాలి. ఏదో ఇప్పుడు ఏదో ముద్దులు గిద్దులు అలాంటి సినిమాలు కాదండి, ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలి. అలాగే మీ పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇలాంటి సినిమా చూపెడితే పెద్దవాళ్ళ మీద ఉన్న ఒక ప్రేమానురాగాలు పెరుగుతాయండి ఖచ్చితంగా. నిజంగా నాకైతే చిన్నప్పుడు బాధలు కట్టిన చాలా గుర్తుకొచ్చినాయి. నిజంగా ఎమోషన్ అయ్యాను సినిమా చూసిన సేపు, ఎమోషన్ అయ్యాను. నిజంగా వెరీ గుడ్ సార్. నిజంగా మీ డైరెక్షన్ లో నాకు ఒక మంచి ఛాన్స్ ఇవ్వాలి. నిజంగా నేను యాక్టర్, నిజంగా ఇంత మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ సినిమా తీసినట్టు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా సూపర్ సార్. మీలాంటి వాళ్ళు పైకి వస్తేనే మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ సినిమా వస్తాయి. అలాగే నిజంగా ప్రొడ్యూసర్ గా మీకు కూడా మంచి డబ్బులు 2024 ఒక బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఫిల్మ్ గా మీకు మంచిగా వస్తాయి సార్. కంగ్రాట్స్ సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. అందరూ చూడండి, సపోర్ట్ చేయండి చిట్టి పొట్టి మూవీ. థ్యాంక్ యూ భయ్యా. ఇప్పుడే చూశాను భయ్యా, చిట్టి పొట్టి సినిమా చూశాను. అన్న చెల్లి సెంటిమెంట్ తో తీశారు. నిజంగా మామూలు కాదు భయ్యా. నిజంగా అన్నగారు, నిజంగా దాసరి యాదవ్ గారు నిజంగా డైరెక్షన్ చేశారు. మామూలుగా చెప్తున్నాం కదన్నా, సూపర్ సెంటిమెంట్ అన్న. మనం శతమాన భవతి, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది మన అన్నవరం, ఎన్టీఆర్ గారిది రాఖీ, అలాగే పుట్టింటి రాశెల్లి మన రాజశేఖర్ గారి సినిమా మనకు గుర్తుండిపోతుంది కదండి. ఈ సినిమా కూడా అలాగే గుర్తుండిపోయేలాగా మాత్రం మంచి బాగా తీశారన్న. నిజంగా చెప్తున్నాం కదా, ఈ సినిమా మాత్రం అన్న చెల్లి అందరూ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడవలసిన సినిమా అన్న. బీజం మాత్రం అదరగొట్టారు. డైరెక్షన్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అంతా, ప్రొడ్యూసరు అన్ని కూడా మన భాస్కర్ అన్నగారు. నిజంగా అన్నగారు మీరు ఎవరి దగ్గర పనిచేశారో నాకు తెలియదు అన్న, నిజంగా చెప్తున్నాను. చాలా బాగా చూపించారన్న. అది మామూలు కాదు. ఇంకా ఎక్కడ కూడా అన్న ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ దాకా కూడా ఎక్కడ బోర్ అనిపించలేదు అన్న. ఇంటర్వెల్ నుంచి కూడా లాస్ట్ వరకు కూడా ఏడిపించారన్న, థియేటర్ లో ఏడిపించారన్న. ఏందన్నా ఏడిపించడం ఏంటన్నా? ఈ సంక్రాంతికి మామూలు ఏడిపించారన్న. బాబు నాకు ఏడుపు వచ్చేసింది అన్న ఖచ్చితంగా అన్న. హీరో గారి క్యారెక్టర్ అన్న, రామ్ అన్న క్యారెక్టర్ మాత్రం ఎరగి తీశారన్న. అలాగే మన హీరోయిన్ గారి క్యారెక్టర్, అలాగే సిస్టర్ క్యారెక్టర్ పవిత్ర గారి క్యారెక్టర్ కూడా అప్ప ఏం తీశారన్న నిజంగా. ఇంక నాకు చెప్తున్నాం కదన్నా, ఎప్పుడో సంక్రాంతికి శివరాత్రికి వస్తాయన్న ఇలాంటి సినిమాలు. ఖచ్చితంగా 2025లో మాత్రం వచ్చిందన్న ఈ సినిమా, 24-25 వచ్చిందన్న ఈ సినిమా. ఖచ్చితంగా మాత్రం ఈ సినిమా థియేటర్కి వెళ్ళి మాత్రం ఖచ్చితంగా చూడాలన్న. ఇలాంటి సినిమా మాత్రం చెప్తున్నాం కదన్న, మంచి సినిమా అన్న, మంచి కంటెంట్ ఉన్న సినిమా అన్న. చిట్టి పొట్టి అన్న, ఫ్యామిలీ సెంటిమెంట్ అన్న. ఇప్పుడున్న స్టూడెంట్లు మాత్రం నిజంగా ఆ అన్నదమ్ములు ఎవరో చెల్లెలు ఎవరో అన్ని ఫోన్లో పడి మర్చిపోతున్నారన్న. బంధుత్వం అంటే ఏంటి, ఫ్యామిలీ అంటే ఏంటి, చెల్లి అంటే ఏంటి, అక్క అంటే ఏంటి, బ్రదర్స్ అంటే ఏంటి, సెంటిమెంట్ తీసారన్న. అలా నిజంగా మా అక్క గుర్తొచ్చింది. ఇది యాక్టింగ్ కాదు, నిజంగా అన్నా మీ డైరెక్షన్ నాకు చిన్న వ్యాసం ఇస్తే చాలన్నా. ఒక్క చిన్న వ్యాసం వల్ల మంచి ఇలాంటి కంటెంట్ లో సినిమాలు ఇంకా రావాలని, ఇంకా తీయాలని, మంచి ఆర్టిస్టులు ఎంతో మంది ఉన్నారని అందరికీ కూడా ఇలాంటి వ్యాసాలు మంచి క్యారెక్టర్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఈ సినిమా ప్రొడ్యూసర్ గా చేసినందుకు, ఆ డబ్బులు పెట్టినందుకు ఇంకా ఇంకా రావాలని మనస్ఫూర్తిగా నేను భగవంతుని కోరుకుంటున్నాను. సో ఇప్పుడే చిట్టి పొట్టి మూవీ చూశాను. ఆఫ్టర్ లాంగ్ టైం బల్గం మూవీ చూసినప్పుడు ఎలాంటి ఎమోషన్ ఫీల్ అయినామో, స్టోరీ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్ మన భాస్కర్ గారు చాలా ఒక గుడ్ ఫిల్మ్ తీశారు. ఇది ఒక అన్న చెల్లెల సెంటిమెంట్. మన ఇళ్లలో జరిగే ఈ స్టోరీ అంటే చాలా మంది ఏంటంటే స్టడీస్ అని యుఎస్ అలా వెళ్ళిపోతున్నాం, కానీ మన సంప్రదాయాలను మనం మర్చిపోతున్నాం. ప్రతి ఒక్క సీన్ ఎమోషన్ తో కూడుకుంది. చాలా అంటే మన ఇళ్లలో జరిగే స్టోరీ ఇది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. లాస్ట్ సాంగ్ అయితే ఏడిపించేస్తుంది మనల్ని. మన ఇంట్లో ఫ్యామిలీ మొత్తం గుర్తుకొచ్చేస్తుంది మన, అంత బాగుంది. సో ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్లోకి వచ్చి వాచ్ చేయండి. సో సార్ ఒక్క నిమిషం, నిజంగా కంగ్రాచులేషన్ సార్. స్టోరీ ఆఫ్టర్ బలగం తర్వాత నాకు అంతా బాగా నచ్చింది మూవీ. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఏడిపించారు. దీనికి ప్రొడ్యూసర్ మీరే, డైరెక్షన్ మీరే, స్క్రీన్ ప్లే, డైలాగ్ కూడా చాలా బాగుంది. ఇంకోటి లాస్ట్ సాంగ్ అయితే చాలా బాగుంది సార్, చాలా కనెక్ట్ అయింది. సో ఇలాంటి సినిమాలు రావాలి అంటే మన బలగం సినిమా అనుకున్నాం, అలాంటి సినిమాలు ఇంకా రావాలి. మీరు వచ్చారని ఇచ్చారు. బిగ్ కంగ్రాట్స్, ఇంకా మంచి సినిమాలు తీయాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో అన్న స్టార్ట్
అన్న ఇప్పుడే చిట్టి పొట్టి అనే సినిమా చూసి వచ్చిన అన్న. ఏంటంటే చిట్టి పొట్టి సినిమా చూసిన తర్వాత మెయిన్ గా నాకు అర్థమైంది ఏంటంటే అన్న చెల్లెళ్ళకి మధ్యలో ఉండేటటువంటి స్ట్రాంగ్ రిలేషన్ బాండింగ్ ని కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టారు. ఇంకోటి నాకు ఇచ్చిన మెయిన్ ఓరియంటెడ్ సోషల్ మెసేజ్ ఉన్న మూవీ ఏంటంటే నవే డేస్ స్టడీస్ అని. ఏంటంటే సోషల్ మీడియా టెక్నాలజీ అప్డేట్ లో ఉన్నా కూడా బంధాలని రిలేషన్స్ ని దూరం పెడుతున్నారు. అది దూరం పెట్టడం అనేది కరెక్ట్ కాదు. బంధాలు బంధుత్వాలు ఉంటేనే రిలేషన్ అనేది అన్నట్టుగా నిజంగా నేను నా ఫ్యామిలీని మిస్ అయినా, కానీ మిస్ అయిన ఫ్యామిలీ అనేది నాకు మళ్ళీ గుర్తొచ్చింది సినిమా చూసినంత సేపు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఎమోషనల్, నిజంగా గుండెల్ని పిండి పడేసింది అన్న. నిజంగా అంత ఎమోషనల్ ఫీల్ అయినా. నిజంగా మన ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, మన భాస్కర్ యాదవ్ గారికి సార్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా నేను ఈ సినిమా చూసిన తర్వాత బలగం సినిమా అండ్ శతమానం భవతి సినిమా 2 సినిమాలు కలిపి తీస్తే దాన్ని రెండు సినిమాల్ని మించిపోయిన సినిమాల్లో లెవెల్లో నిజంగా చాలా బాగా తీశారు సార్. నిజంగా వన్ ఆఫ్ ది బెస్ట్. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫన్ ఉంది, డ్రామా ఉంది, కామెడీ ఉంది, లవ్ ఎమోషనల్ ఉంది, ఫైటింగ్ సీన్స్ ఉన్నాయి, అన్ని చాలా బాగున్నాయి అన్న. లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో హీరో గారు ఇట్లా వెనక్కి తిప్పుకొని ఉండే సీన్ లో నిజంగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి అన్న. నిజంగా ఇలాంటి సినిమాలు ఆడియన్స్ అందరు ప్రతి ఒక్కళ్ళు ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి. ఇటువంటి సినిమాలే ఇప్పుడున్న ప్రజెంట్ నేటి తరం యువతరానికి ఇలాంటి సినిమాలు చాలా ఆదర్శంగా నిలుస్తాయి అన్న. తప్పకుండా నిజంగా ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి చూడండి, ఆదరించండి అన్న. ఈ వీక్ లో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అంటే చిట్టి పొట్టి మూవీ అన్న. థ్యాంక్ యూ అన్న. చిట్టి పొట్టి సినిమా రావడం చాలా నిజంగా ఈ జనరేషన్ కి సినిమా చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే జనరేషన్ లో చాలా మంది జాబ్ చేయాలనో, మనీ సంపాదించాలి, ఎక్కడికో పేరెంట్స్ వదిలిపెట్టి ఎక్కడికో వెళ్తుంటారు. కానీ సారి ఈ సినిమాని అందించడం వల్ల యూత్ చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే ప్రతి విద్యార్థి ఒక కుటుంబంలో అన్న చెల్లెలు ఉండి ప్రతి అన్న నాకు ఇలాంటి అన్న రావాలి, ఉండాలి అని ప్రతి సిస్టర్ అనుకోవాలి. ఎందుకంటే ఇలాంటి అన్నయ్య నాకు ఎందుకు లేడా అని నిజంగా ఎమోషనల్ అయిపోయింది లాస్ట్ లో. ఆ లాస్ట్ సీన్ లో పెళ్లి జరుగుతుంటే నిజంగా నాకు మ్యారేజ్ జరిగి పేరెంట్స్ ఇలా బాధపడి మా కుటుంబం అంతా ఇలా ఉండాలని ఆలోచనలు నిజంగా సార్ చాలా ఎమోషనల్ అయిపోయాము. ఈ జనరేషన్ లో ఇప్పుడు ఈ సినిమా రావడం చాలా గొప్ప విషయం. ఎన్నెన్నో సినిమాలు వస్తుంటాయి ఇంత ఎమోషనల్ ఎంత గొప్ప చెప్పుకునేంత ఏదో ఫైటింగ్ నార్మల్ గా ఉంటాయి, కానీ ఇలాంటి సెంటిమెంట్ సినిమా ఉంటేనే యూత్ కి కానీ ఫ్యామిలీకి కానీ చాలా కనెక్ట్ అవుతాయి. నిజంగా ఇంత గొప్ప సినిమాకి మీకు ఆలోచన రావడానికి ఫస్ట్ థింగ్ చాలా గొప్ప విషయం సార్ ఇది. ఎందుకంటే ఒక అన్న చెల్లెళ్ళు ఈ జనరేషన్ లో ఏదో చెల్లెలుగా ఉన్నాంలే, చెల్లెలు చదివించాంలే, మ్యారేజ్ చేసి పంపించాంలే, ఎన్నో ఆలోచనలు ఉంటారు కుటుంబంలో. కానీ చాలా చూసి తల్లిదండ్రులు ఇలా ఉండాలి, ఫ్యామిలీ ఇలా ఉండాలి అని ఆలోచనలు ఉంటారు కదా. నిజంగా పేరెంట్స్ ఇలా ఉంటేనే మన జనరేషన్ అనేది డెవలప్ అవుతుంది. ఫస్ట్ థింగ్ అన్న చెల్లెళ్ళు ఉంటే ఏదైనా సరే చెల్లెలకి గొప్పగా ఉండాల్సిన విషయం అన్నయ్య ఉంటేనే ఈ జనరేషన్ చాలా డెవలప్ అవుతుంది. కుటుంబానికి మెయిన్ ధైర్యంగా ఉండేదే పెద్ద దిక్కు అన్నయ్య. అందుకే కావాలి నిజంగా సినిమా మాత్రం హిట్ అవుతుంది. కంపల్సరీ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. థియేటర్కి వచ్చి ఫ్యామిలీతో మాత్రం సెంటిమెంట్ చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సార్. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా భయ సంక్రాంతికి చిట్టి పొట్టి ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా మాత్రం ఏం చూపించారు భయ. అన్న చెల్లెలి అనుమతానికి ప్రతీక ఈ చిట్టి పొట్టి. డైరెక్టర్ గారు ప్రొడ్యూసరింగ్ కాకుండా డైరెక్టరింగ్, స్టోరీని, లిరిక్ అన్ని ఎంత అద్భుతంగా చూపించారండి. అసలు ఆ సెంటిమెంట్ అసలు కళ్ళకు కట్టినట్టుగా ఒక అన్న చెల్లెలి అనుమతం చాలా అంటే చక్కగా చూపించారు. హీరో గారు యాక్టింగ్ లాస్ట్ మూమెంట్ లో మాత్రం ఏమి చూపించారు. నిజంగా ఒక అన్న చెల్లి అనుమతానికి ఎట్లా చూపించారో ఆ విధంగా చూపించారండి. ఎక్స్ప్రెషన్ మాత్రం మామూలుగా లేదు, అదిరిపోయింది సినిమా మాత్రం. ఈ సంక్రాంతికి తప్పక చూడాల్సిన చిత్రం ఏంటంటే చిట్టి పొట్టి. అంతే ఇక చెప్తున్నా కదా. కంగ్రాట్స్ అండి మరొకసారి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చిట్టి పొట్టి సినిమా చూడడం జరిగిందండి. చాలా బాగుంది. మన కుటుంబ విలువలు వాటి గురించి చాలా బాగా చూపించారు డైరెక్టర్ భాస్కర్ గారు. రామకృష్ణ గారు చాలా అద్భుతంగా చేశారు. ఈ సినిమా చూసినంత సేపు కూడా మాకు కూడా కొంచెం కళ్ళెంబడి నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడున్న తరం పిల్లలు కూడా మొత్తం మన బంధుత్వాలు అన్నీ తెలుసుకోవాలి. పిల్లలు అది బాగా చూపించారండి. ఎవరి యూత్ అంతా కూడా బాగా పెద్దమ్మలు, చిన్నమ్మలు, అత్తయ్యలు, మామయ్యలు అందరినీ ఒక దానికి చేర్చేటట్టుగా చాలా బాగా చూపించారండి. సినిమా చాలా అద్భుతంగా ఉంది. అందరు తప్పకుండా చూడాల్సిన సినిమా, ఎవరు మిస్ అవ్వద్దండి. నిజంగా ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా సినిమాలు వస్తుంటాయి, కానీ ఇలాంటి సినిమా ఒక బలగాను చూసాం. దాని తర్వాత ఇదేనండి. బలగంలో సన్నివేశాలు ఒక్కొక్కరినొకరిని ఏడిపించవచ్చేమో, కానీ ఈ సినిమాకి వెళ్తే తప్పనిసరిగా ఫ్యామిలీతోనే వెళ్ళాలండి తప్పనిసరిగా. ఎందుకంటే ఫ్యామిలీ అనుబంధం ఏంటో తెలుస్తుంది. అక్క చెల్లెళ్ళు, మరి అన్న తమ్ముళ్ళు, మరి అన్నయ్య చెల్లెళ్ళు, వీళ్ళ అనుబంధాలు ఎప్పుడు కూడా శాశ్వతమని ఈ మన వాళ్ళు మర్చిపోతున్నారు. ఇప్పుడు జనరేషన్ లో డబ్బుతో సంబంధం తప్ప బంధాలకి వాల్యూ లేని టైం ఇది.
అలాంటి బంధాన్ని జ్ఞాపం చేసుకుంటూ ప్రతి ఒక్క సన్నివేశంలో కూడా డైరెక్టర్ గారి దగ్గర ఉండి మరి ప్రతి ఒక్క సన్నివేశంలో కూడా ఇలా ఉండాలి కంటెంట్ అంటే, ఈ రకంగా ఉండాలి ఒక అనుబంధం, అన్నా చెల్లెళ్ళ అనుబంధం. కానీ మరి మన పాత జనరేషన్ లో కూడా కొత్తగా అందరూ కూడా కలిసి వాళ్ళు చూపించిన సినిమా ప్రతి ఒక్క సన్నివేశంలో కన్నీళ్ళు వచ్చాయండి. మా చెల్లి నాకు జ్ఞాపకం వచ్చింది, మా అన్నయ్య నాకు జ్ఞాపకం వచ్చాడు, మా కుటుంబ సభ్యులందరూ కూడా పెళ్లి చేస్తే మా అబ్బాయికి ఈ రకంగానే చేయాలి సుమా, మరి మన ఫ్యామిలీలో ఎప్పుడు కూడా మర్చిపోకూడదని బాధ, చాలా హ్యాపీగా నిజంగా కన్నీళ్లతో బాధపడుతూ ఆనందం వేసిందండి. నిజంగా ప్రతి ఒక్క సన్నివేశంలో కూడా ప్రతి ఒక్క కుటుంబ సభ్యులతో కూడా వెళ్ళాలి అందరికి. ఈ సినిమా అన్నది కుటుంబ సమేతంగా వెళ్తేనే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. కానీ ఈ రోజుల్లో ఇలాంటి డైరెక్టర్ గొప్ప వ్యక్తి నిజంగా అరుదు. మరి రికార్డు మాట అండి, బలగం తర్వాత బలగం అంటే గొప్పగా ఉంది సినిమా, సూపర్ నైస్ పిక్చర్, 100% సక్సెస్ అవుతుంది. మీరు దీవిస్తారనేసి మరి వీళ్ళందరూ కూడా పాత్రికేయులను కానీ హీరోగా చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా గొప్ప విషయం. అందుకే ప్రతి ఒక్కరు కూడా పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లతో సహా చాలా బాగా యాక్ట్ చేశారు, 100% సక్సెస్. నేను ఈ చిట్టి పొట్టి మూవీలోన యాక్ట్ చేశాను. అంటే ఈ కుటుంబానికి సన్నిహితురాలుగా నేను యాక్ట్ చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ భాస్కర్ యాదవ్ గారికి, మిగతా అందరికీ కూడా నేను నా అభినందనలు, నా విషెస్ చెప్తున్నాను. ముఖ్యంగా ఈ సినిమాలో కూర్చున్నప్పటి నుండి నాకు కంట్లో నీరు ఆగటం లేదు. ఎందుకంటే 3 నెలల కిందటనే మా తమ్ముడిని మా చెల్లెల్ని పోగొట్టుకున్నారు. నాకు ఇప్పుడు 73 సంవత్సరాలు. ఇంతవరకు వాళ్ళతో కలిపిన జీవితము ఈ సినిమా చూస్తూ ఉంటే వాళ్ళే కళ్ళ ముందు ఆడటం జరిగింది. కనుక తప్పకుండా అందరూ ఈ కుటుంబ వ్యవస్థను వెలికి చేసేలాగా తప్పకుండా అందరూ ఈ సినిమాను చూసి ఆదరించి మీ అభిమానాన్ని చాటాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ చాలా సంతోషమైన రోజు నాకు మాత్రం. చూశాను, చాలా బాగున్నాయి. కానీ మా డైరెక్టర్ గారు ఇలాంటి సినిమాలు ఇంకా మంచిగా ఇంకా ఇదిగాను ఒక సేవ లాంటిది ఇది. మన ప్రపంచంలోనూ మనకందరికీ ఐకమత్యత లేవు, చాలా వరకు తక్కువగా ఉన్నాయి. కాబట్టి మంచి ఇదిలోనూ ఉండాలనేసి తీయాలనేసి అదే కోరుకుంటున్నాను. దేవుడి దయ వల్ల మన అన్ని సక్సెస్ అవ్వాల అవుతాయి కూడా తప్పకుండా. మహాశయులందరికీ నమస్కారాలండి. అలాగే మా భాస్కర్ యాదవ్ గారికి పాదాభివందనం చేస్తున్నాను. నేను మా అమ్మ నాన్న నాకు జన్మనిచ్చారు, కానీ సినిమా ఫీల్డ్లో మా భాస్కర్ యాదవ్ గారు నాకు పునర్జన్మ ఇచ్చారండి. ఇది ఏంటంటే ఒక హీరో మేనమామ క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. అంటే విలేజెస్ లో తాగుబోతు అంటే ఏం కాదు, రైతువారి క్యారెక్టర్. దాంట్లో ఏంటంటే అట్లా సరదాగా ఉండడం, చిల్లు మామ ఆ టైప్ క్యారెక్టర్ అండి. ఇది అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తుంది. సరే, బంధాలు అనుబంధాలు, అన్న చెల్లెలకి ఎట్లా అనుబంధం ఉందో అలాగే ఒక అత్త మామ, ఒక తాతయ్య మామ, ఈ అనుబంధాల గురించి చెప్పే సినిమా అండి. ఇది మా సినిమా కదండి, మన అందరి సినిమా, మన ఇళ్లలో ఉండే సినిమా అండి. ఈ సినిమాని తప్పనిసరిగా అందరూ సంక్రాంతికి చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని, ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. నమస్తే.